హలో అండి, అందరికీ నమస్కారం. రైల్వేలో పారామెడికల్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్ఆర్బీ నుంచి జూనియర్ ఇంజనీర్, డిఎంఎస్, సిఎంఏ, సూపర్వైజర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని యొక్క లాస్ట్ డేట్ 29 ఆగస్ట్ 2024. ఈ యొక్క పోస్టులకి కావాల్సిన క్వాలిఫికేషన్ డిప్లొమా, బీటెక్ ఆర్ బీఎస్సీ. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంది. ఆ వీడియోలో ఉన్న క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి. మీ యొక్క క్వాలిఫికేషన్కి మ్యాచ్ అయితే ఆ పోస్టులకి కూడా అప్లై చేయండి. నెక్స్ట్, మనం వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టరీ యువర్ సెల్ఫ్. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్, ఆర్ఆర్బీ పారామెడికల్లో రిలీజ్ చేసిన వేకెన్సీస్ మొత్తం 1376. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ 17 ఆగస్ట్ 2024 నుండి స్టార్ట్ అయ్యింది. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 16 సెప్టెంబర్ 2024. నెక్స్ట్, మనం పారామెడికల్లో ఉన్న డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పోస్టుల గురించి, అలాగే వాటి యొక్క వేకెన్సీస్ అండ్ ఏజ్ లిమిట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. డైటీషియన్ పోస్ట్లో టోటల్ వేకెన్సీస్ 5 అండ్ మినిమం ఏజ్ లిమిట్ 18, maximum age limit 36. Nursing superintendent, total vacancies 713, minimum age 20, maximum age 43. Audiologist and speech therapist, total vacancies 4, minimum age 21 and maximum age 33. Clinical psychologist, total vacancies 7, minimum age 18, maximum age 36. Dental hygienist, total vacancies 3 and minimum age 18, maximum age 36. Dialysis technician, total vacancies 20, minimum age 20 and maximum age 36. Health and malaria inspector grade 3, total vacancies 126, minimum age 18 and maximum age 36. Laboratory superintendent, total vacancies 27, minimum age 18 and maximum age 36. Perfusionist, total vacancies 2, minimum age 21, maximum age 43. Physiotherapist grade 2, total vacancies 20, minimum age 18, maximum age 36. Occupational therapist, total vacancies 2, minimum age 18, maximum age 36. Cath laboratory technician, total vacancies 2, minimum age 18 and maximum age 36. Pharmacist entry grade, total vacancies 246, minimum age 20, maximum age 38. Radiographer X-ray technician, total vacancies 64, minimum age 19, maximum age 36. Speech therapist, total vacancies 1, minimum age 18 and maximum age 36. Cardiac technician, total vacancies 4, minimum age 18, maximum age 36. Optometrist, total vacancies 4, minimum age 18, maximum age 36. ECG technician, total vacancies 13, minimum age 18, maximum age 36. Laboratory assistant grade 2, total vacancies 94, minimum age 18, maximum age 36. Field worker, total vacancies 19, minimum age 18 and maximum age 33. ముఖ్యమైన గమనిక, కోవిడ్ కారణంగా ఏజ్ రిలాక్సేషన్ 3 years ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 36 అయితే 36 + 3 39 years అవుతుంది. అండ్ ఇలానే అన్ని పోస్టులకి వర్తించబడుతుంది. నెక్స్ట్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్. పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నర్సింగ్ సూపరింటెండెంట్కి కావాల్సిన క్వాలిఫికేషన్ 3 years కోర్స్ డ్యూరేషన్తో జనరల్ నర్సింగ్ ఆర్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
కార్డియాక్ టెక్నీషియన్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి అండ్ డిప్లొమా ఇన్ కార్డియాలజీ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ విత్ ఈసీజీ హాల్టర్ అండ్ టీఎంటీ. క్లినికల్ సైకాలజిస్ట్కి మాస్టర్ డిగ్రీ ఇన్ క్లినికల్ అండ్ సోషల్ సైకాలజీ చేసిన వారు అప్లై చేయవచ్చు. ఈసీజీ టెక్నీషియన్కి ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేషన్లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్నవారు లేదా డిప్లొమాలో ఆర్ డిగ్రీలో ఈసీజీ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఆర్ కార్డియాలజీ టెక్నీషియన్గా చేసిన వారు అప్లై చేయొచ్చు. ఫీల్డ్ వర్కర్ ఇంటర్మీడియట్లో సైన్స్ విత్ బయాలజీ ఉన్నవారు ఎలిజిబుల్. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3, బీఎస్సీ కెమిస్ట్రీ ఆర్ 1 year డిప్లొమా ఇన్ హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్ 1 year ఎన్టీసీ ఇన్ హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2, ఇంటర్మీడియట్లో సైన్స్ ఉండి డిఎంఎల్టీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్గా చేసిన వారు అప్లై చేయొచ్చు. పర్ఫ్యూషనిస్ట్ బీఎస్సీ విత్ డిప్లొమా ఇన్ పర్ఫ్యూషన్ టెక్నాలజీ ఆర్ బీఎస్సీ చేసి కార్డియో పల్మనరీ పంప్ టెక్నీషియన్గా 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా అప్లై చేయొచ్చు. ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ చేసి 2 years ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉండి డిప్లొమాలో రేడియోగ్రఫీ ఆర్ ఎక్స్రే టెక్నీషియన్గా లేదా రేడియో డయాగ్నోసిస్గా చేసిన వారు అప్లై చేయొచ్చు. ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ ఇంటర్మీడియట్లో సైన్స్ ఉండి డిప్లొమా ఫార్మసీ ఆర్ బీ ఫార్మా చేసిన వారు అప్లై చేయొచ్చు. డయాలసిస్ టెక్నీషియన్ బీఎస్సీ ప్లస్ డిప్లొమా ఇన్ హిమోడయాలసిస్ లేదా బీఎస్సీ ప్లస్ హిమోడయాలసిస్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేయొచ్చు. ఆప్టోమెట్రిస్ట్ పోస్ట్కి బీఎస్సీ ఇన్ ఆప్టోమెట్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఆప్థాల్మిక్ టెక్నీషియన్గా చేసిన వారు అప్లై చేయొచ్చు. ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ బీఎస్సీ విత్ బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ లైఫ్ సైన్స్ లేదా బీఎస్సీ విత్ కెమిస్ట్రీ ఆర్ బయాలజీ లేదా డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఆర్ మెడికల్ టెక్నాలజీ ల్యాబొరేటరీగా చేసిన వారు అప్లై చేయొచ్చు. డెంటల్ హైజీనిస్ట్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ బయాలజీ అండ్ డిప్లొమా ఇన్ డెంటల్ హైజీన్ చేసి డెంటల్ హైజీనిస్ట్గా డెంటల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఎలిజిబుల్. డైటీషియన్ బీఎస్సీ విత్ పీజీ డిప్లొమా ఇన్ డైటెటిక్స్ లేదా బీఎస్సీ హోమ్ సైన్స్ ప్లస్ ఎంఎస్సీ హోమ్ సైన్స్ ఇన్ ఫుడ్ న్యూట్రిషన్. ల్యాబొరేటరీ టెక్నీషియన్కి కావాల్సిన క్వాలిఫికేషన్ బీఎస్సీ అండ్ డిప్లొమా ఇన్ కార్డియాక్ ప్రొఫెషనల్ క్యాత్ ల్యాబ్. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ. ఆడియాలజిస్ట్ ఆర్ స్పీచ్ థెరపిస్ట్ BASLP బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ ఈ డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. స్పీచ్ థెరపిస్ట్ బీఎస్సీ అండ్ డిప్లొమా ఇన్ ఆడియో అండ్ స్పీచ్ థెరపీ అలాగే 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నవారు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్. లోయర్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ కాకుండా ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వాటి యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ 5 years, ఓబీసీ వారికి 3 years. పీడబ్ల్యూడీలో జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 10 years, పీడబ్ల్యూడీలో ఓబీసీకి 13 years, అలాగే పీడబ్ల్యూడీలో ఎస్సీ అండ్ ఎస్టీ వారికి 15 years. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఈవీసీ వారికి ఫీజ్ 250 rupees. ఈ అమౌంట్ని ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత రీఫండ్ చేస్తారు. మిగతా క్యాండిడేట్స్ ఓబీసీ జనరల్ అండ్ అదర్ క్యాండిడేట్స్కి ఫీజ్ 500 rupees. ఇందులో 400 rupeesని ఎగ్జామ్ అటెండ్ అయిన వారికి రీఫండ్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇందులో క్వాలిఫై అయిన తర్వాత
డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. సిబిటి ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ 90 minutes. సిబిటి ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ పెనాల్టీ 1/3 ఆఫ్ మార్క్ పడుతుంది. అంటే కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఇస్తే ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి ఆ 1 మార్క్లో నుంచి 1/3 మార్క్ని మైనస్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్లో మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ ప్రొఫెషనల్ ఎబిలిటీ, అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ రిలేటెడ్ సబ్జెక్ట్ బిట్స్ ఉంటాయి. ఇవి 70 బిట్స్ ఉంటాయి. రిమైనింగ్ బిట్స్ జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన బిట్స్ ఉంటాయి. హౌ టు అప్లై. మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా ఒక ఆర్ఆర్బి జోన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక పోస్ట్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ అప్లై చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్గా రిజెక్ట్ అయిపోతుంది. ఇవి ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో జోన్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏ జోన్లో హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ సికింద్రాబాద్ జోన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని అనాలిసిస్ చేద్దాం. అప్లికేషన్ మన జోన్లో కాకుండా వేరే జోన్లో అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా మాట్లాడుకుందాం. అండ్ చివరిగా పారామెడికల్లో ఇన్ని కేటగిరీ ఆఫ్ పోస్టులు అండ్ క్వాలిఫికేషన్స్ ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసింది. ఈ వీడియోలో ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, కంప్లీట్ డీటెయిల్స్ మీ ముందుకు తీసుకురావడానికి మేము చాలా కష్టపడ్డాం. మా ఎఫర్ట్స్ గుర్తించి మీ లైక్స్తో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ మెడికల్ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.